Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. హైదరాబాద్లోని హయత్ నగర్లో రాజేష్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పలు కీలక అనుమానాలు తలెత్తున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులు పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్నాయి. తాజాగా రాజేష్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. 4 రోజుల కిందే ఈ హత్య జరిగినట్టు నిర్ధారించారు పోలీసులు. మృతదేహం వద్ద దొరికిన ఆధారాలను బట్టి ఆ యువకుడు వరంగల్ జిల్లాకు చెందిన రాజేష్గా గుర్తించారు. రాజేష్ ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. 4 రోజుల క్రితం ఇబ్రహీంపట్నంలో ఓ పెళ్లి ఉందంటూ వెళ్లిన రాజేష్ ఇప్పుడు ఇలా కుళ్ళిన స్థితిలో మృతదేహంగా కనిపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజేష్ హత్యకు అమ్మాయి వ్యవహారమే కారణమా లేక ఇంకేదైనా కారణమా అన్న కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాజేష్ మొబైల్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మరిన్ని అనుమానాలు తలెత్తున్నాయి. రాజేష్ అప్పుడప్పుడు తనకంటే 2 ఏళ్ల జూనియర్ అయిన అమ్మాయితో మాట్లాడేవాడని తన స్నేహితులు చెప్తున్నారు. అయితే ఆ అమ్మాయి కోసమే ఇబ్రహీంపట్నం వెళ్ళాడా అన్నది ఓ అనుమానమైతే, రాజేష్తో చివరి కాల్ ఓ మహిళ మాట్లాడింది. ఆమె ఎవరు అని ఆరా తీస్తే ఏలూరుకు చెందిన ఓ మహిళగా పోలీసులు గుర్తించారు. మీరు కంప్లైంట్ లో ఏం చెప్పదలుచుకున్నారు? రాజేష్ మీద ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఎవరు అనేది మాకు తెలియదు. మేము పోలీసులకు కూడా చేస్తున్నాం. మా కంప్లైంట్ లో థరో ఇన్వెస్టిగేట్ చేయండి. రీసెంట్ గా 1 వీక్ దీంతో ఈ కేసులో వివాహేతర సంబంధమే రాజేష్ హత్యకు కారణమనే విషయాన్ని పోలీసులు దాదాపుగా ధృవీకరించుకున్నారు. గవర్నమెంట్ టీచర్ అయిన ఓ మహిళతో రాజేష్కు వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రాజేష్ మరణించిన 4 రోజుల ముందే ఆమె మరణించినట్టు తెలుస్తోంది. ఆ మహిళ పురుగుల మందు తాగిందని పేర్కొంటూ ఈ నెల 24వ తేదీన ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు ఆమె భర్త. చికిత్స పొందుతూ సోమవారం ఆమె కన్ను మూసింది. అయితే ఆమె విషం తాగిందని చెప్తున్న సమయానికి ముందు ఆమె ఇంటి వద్ద రాజేష్ కనిపించాడని, అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాజేష్కు ఎలాంటి సంబంధం లేని ఆ నిర్మానుష్య ప్రాంతానికి ఎందుకు వచ్చినట్టు అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో రాజేష్ మృతదేహం సగం బట్టలతో ఉండడం కూడా మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు రాజేష్ హత్య కేసులో హయత్ నగర్ పోలీసులు ఆ మహిళ భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాజేష్ను అతనే కొట్టి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలు, మొబైల్ కాల్ డేటా, టవర్ లొకేషన్స్ అన్నిటినీ పోలీసులు పరిశీలిస్తున్నారు. రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించిన పోలీసులు రాజేష్ విగత జీవిగా కనిపించిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. వరంగల్ నుంచి పెళ్లి కోసం వచ్చిన రాజేష్ హయత్ నగర్కు ఎందుకు వెళ్ళాడు? రాజేష్తో పరిచయం ఉన్న ఆ మహిళ ఎవరు? జూనియర్ అమ్మాయి కోసం ఏమైనా వెళ్ళాడా? అసలు హత్య చేసింది ఎవరు? ఇలా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.